శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు మే 21, 2025. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, ఆత్మలైన మీ ప్రేమ ఒక్క తండ్రితోనే ఉంది. తండ్రి మీకు ఆత్మలను ప్రేమించడం నేర్పించారు, శరీరాలను కాదు. ప్రశ్న: ఏ పురుషార్థంలో మాయ విఘ్నాలు కలిగిస్తుంది? మాయాజీతులుగా అయ్యేందుకు యుక్తి ఏమిటి? జవాబు: మేము తండ్రిని స్మృతి చేసి మా పాపాలను భస్మం చేసుకుంటామని మీరు పురుషార్థం చేస్తున్నారు. ఈ స్మృతిలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. ఉస్తాదైన అనగా గురువు అయినటువంటి తండ్రి మీకు మాయాజీతులుగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. ఆ గురువును గుర్తించి స్మృతి చేసినచో సంతోషంగానూ ఉంటారు, పురుషార్థం కూడా చేస్తూ ఉంటారు, సర్వీస్ కూడా ఎక్కువగా చేస్తారు, మాయాజీతులుగా కూడా అయిపోతారు. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్ళండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: శ్రీమతాన్ని అనుసరించి విశ్వరాజ్య అధికారాన్ని తీసుకోవాలి. పిడికెడు అటుకులిచ్చి 21 జన్మలకు మహళ్ళు తీసుకోవాలి. భవిష్యత్తు కొరకు సంపాదన జమ చేసుకోవాలి. రెండో పాయింట్: గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ పాత ప్రపంచం నుండి మోహము తొలగించి సంపూర్ణ పావనంగా అవ్వాలి. అన్నీ చేస్తున్న బుద్ధి తండ్రితో జోడింపబడి ఉండాలి. వరదానము: మనసా శుభ భావన ద్వారా పరస్పరము ఒకరినొకరు ముందుకు తీసుకెళ్లే విశ్వ కళ్యాణకారి భవ. వివరణ: ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే వారిని పరవశులుగా భావించి దయాదృష్టితో పరివర్తన చేయండి. తర్కించకండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా అడ్డంకితో ఆగిపోతే మీ పని వారిని దాటుకొని వెళ్ళిపోవడమా, లేక వారిని కూడా మీ సాథీగా చేసుకొని అవతలికి తీసుకువెళ్ళడమా? అందుకు ప్రతి ఒక్కరిలోని విశేషతను చూడండి. బలహీనతలను విడిచిపెడుతూ వెళ్ళండి. ఇప్పుడు ఎవరినైనా మాటలతో సావధానపరిచే సమయం కాదు, కానీ మనసా శుభ భావన ద్వారా ఒకరికొకరు సహయోగులుగా అయ్యి ముందుకు వెళ్ళండి మరియు ముందుకు తీసుకెళ్ళండి. అప్పుడు విశ్వ కళ్యాణకారులని అంటారు. స్లోగన్: దృఢ సంకల్పమనే బెల్ట్ కట్టుకుంటే సీటు నుండి అప్సెట్ అవ్వరు. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి. పవిత్రత యొక్క దీపాన్ని నలువైపులా వెలిగించినప్పుడు ప్రత్యక్షత సూర్యుడు ఉదయిస్తాడు. ఎలాగైతే వారు దీపం తీసుకొని చుట్టూ తిరుగుతారో అలా పవిత్రత యొక్క దీపాన్ని నలువైపులా ప్రకాశింపచేయండి. అప్పుడు అందరూ తండ్రిని చూడగలరు, గుర్తించగలరు. పవిత్రత యొక్క దీపం ఎంత అచలంగా ఉంటుందో అంత సహజంగా అందరూ తండ్రిని గుర్తించగలరు. అంతేకాక పవిత్రతకు జయ జయ ధ్వనులు జరుగుతాయి. అచ్చా, ఓం శాంతి.